శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు ఎందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు 2 మాటలు శకునం బాగుంది అనుకోసం అబ్బో 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 వస్తా జాగ్రత్త ప్లీజ్ ఆంటీ. వస్తాడమ్మా వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఆగండమ్మా, ఎక్కడికి వెళ్తారు? ఆగండి. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయటం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చెప్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కొచ్చావా? మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి ఎరగ పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు, నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రయ్యకి చెప్పేస్తా. చెప్పుకో బాబా. తాపీ చంద్రయ్యకి తాపీ చంద్రయ్య అయ్యి బాబోయ్, తాపీ చంద్రయ్య చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా? ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ బుజ్జుకొండ ఉత్తరానందమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేబట్టి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, చెయ్యి చెయ్యి చెయ్యి. అదే అదే అదే. రే కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో పెట్టుకో. అది 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 వెరీ గుడ్, భలే ఉన్నావురా. దుడ్డు సరి చేసుకో. ఇదిగో ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకూర్చో. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఏ ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి ఎడుతున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు. నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయన? చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. నిజం, నేను ఇవ్వను. ఇది కాదమ్మా, వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, అంగేదా కొన్నా. అంగే వాంగాచా? ఇంకెక్కడో వాంగా. వస్తా. ఆడన్నా సుల్రే, నాను బాగుండానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా சொல்றாడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా சொல்றாడు. என்னன்னா இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుతులై పెడితే వెండాతు పెట్టి కూటుపిల్లి కడిగి పెట్టి అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు, எனக்கு முடியாதே முடியாதே முடியாదే. సామి మురుగా. ఇతర వాళ్ళకం చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. సామి జిందగీ కసం కోలో సతే సూరజ్జో మెన్నా దోతే. రింగునారాయణ రింగునారాయణ, मुझे माफ करो जी. क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा, उन्हें तुम्हारे को पैसा देता, ये तेरे पता तुम्हारे छोड़ दे रहा ए नहीं नहीं नहीं. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు అమ్మాయిని ఏమన్నారు? అయ్యో, నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ కూడా కొని పెడతాను అను అంతే. అయ్యో ఎనకి ముడియాదు, ఏ नहीं होता है, नहीं होता है. నన్ను బేడా దాని బేగు ఏయ్ తమేల కొరికింద ఫైహుర మిషన్ కే మనకి బేడా దేవుళ్ళ వస్తా. యా మాటలు మై छोड़ दे रहा.
నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలా? అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో నాకంత సీన్ లేదు సార్. నాకే పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ये नहीं होता है, जिस में गंगा बहती है। వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 ఆ, మినిమం 64 వచ్చు. 64. 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్. అసలు పురస్తి தலைவி ஜெயலலிதா சிஎம் ஆவறதுக்கு காரணம் யார் உங்களுக்கு தெரியுமா? நான்தா. తమిళ్, Do you know the power behind Mr. चंद्रबाबू नायडू? Yeah, myself. ఇంగ్లీష్. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं, भगवान आपको सदा सुखी रखे. నమస్తే. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. Yes. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. కుమ్ముతా. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో హుసేన్ సాగర్ లో కుదిప్పియో గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట? అయ్యో, నేను చేపట్టుకోవడం ఏంటి సార్? చీర పట్టుకున్నాను అది అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు, కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. సార్, 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 మీకు నమస్కారం పెడతాను. మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేల? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో, మినిమం 30,000 అవుతుంది. 30,000? నా ప్రాపర్టీ మొత్తం అంత ఉండదు సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు. లక్ష లైఫ్. అమ్మో, ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో, లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఇటు వస్తే నిబెదురొచ్చేవేళ. నాకు 2,000 లాభం. உங்களை ஏய், விட்டு நான் எங்க ராணா, போவேன்? stop. ஐயோ, அங்க சாமி, பாரு, பாரு. ఏయ్, ఒరుతులై పడితే వెండాతు పెట్టి కూటు పిల్లలు కడిగి పెట్టావు. ఏం భాష ఇది? ఊటా మార్తియా? ఇదేం భాష? इस देश में गंगा बहती है, उस देश में पीने का पानी नहीं मिलती है. ఎన్ని భాషలు వచ్చి నీకు? 164. నాకు 264 వచ్చు. నీ 164 లో తెలుగు ఉందా? యా. తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. వర్ష పడొచ్చు, లైఫ్ పడచ్చు. అలా कैसे होता है? నాకైతే హోదా కాదు, తెలుగులో అడుగు. అయ్యి బాబా, అలాగలాగా వద్దండి. అలా అడుగు. 10,000 ఇచ్చేయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్యి బాబాయ్, 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు, నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1,000 రూపాయలు తీసుకున్నాను, వదిలేండి. 1,000 అయినా ఇస్తే కానీ నేను ఒప్పుకోను. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తున్నాను బాబు. తొందరగా కలు. యారోకి బారాత్ అర్జెంటుగా కలు. అది 2,000, ఇది 1,000, 3,000. కోర్టుకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. ఇదిగో అబ్బాయి, సార్, అదిగో, అదిగో. చెప్పు. ఏమిటి అమ్మాయి? ఏ దాన్ని చంపేస్తాను. ఇదిగో, ఇదిగో. ఏమై? అయ్యా, అదిగో. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది. భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, ఆ. మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారివయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ చెప్పు. సార్, ఆ. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఆ. ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. మంచిదే. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. చిల్లి దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా. నేను చెప్పనండి, భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది, అందుకని పిలవకూడదు. అవన్నీ పాతకాలం నాటి చేస్తారమ్మా. ఈ రోజులో ఏంటి? ఏమీ పర్వాలేదు, పిలిచి. పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా? నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. చెయ్యి. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను, అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే నువ్వు ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, ఒకసారి పిలుస్తా. నేను పిలవను. అరే నువ్వు చెప్పకపోతే కొడతావరా? నా 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం పెట్టించి పిలవమ్మా. అరే
అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయాను. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను అంతే. నేను ముందే చెప్పాను ఆ, నీ వల్ల కాదని. ఆ. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగవే! ఆగు! వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అబ్బా బతుకుని భార్య. ఈ సైకిల్ అయ్యయ్యో, ఆగవే! ఆగు! నన్ను కాపాడేవారే లేరా? ఉన్నాను, నేనున్నాను. ఏ తప్ప నిన్ను చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకురా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకురా సిగ్గుపడాలి? పెళ్ళామా? ఛీ, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకే తెలుసురా. మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని బాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనను పేరు పెట్టి పిలవలేదు సార్. వస్, అంతేనా? అయితే ఆమెను నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్. చెప్పండి. నీ భార్యను నువ్వు పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే. అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో, అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్తని నువ్వు రోజు తంతున్నాడని పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి. భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పు. నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి. నువ్వు నాతో వచ్చేయి. సార్ వెళ్ళిపోకండి. ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పంద ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి, కానీ చూడండి. ఒక్కటి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పోదువు గాని. బావా, టాటా, సీ యూ, బై బై. చెలియపోయే చెలిమిపోయే పాటిలే మిగిలే. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఏమ్మా, చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, విడి చదువుకోపో. నా బంగారు తల్లి కదా, లేమ్మాలే. ఏమే, ఇదిగో పారు. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటా కేకలు? కేకలు కాదు, ఆ? గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఉమ్, ఒకసారి కూర్చో చేద్దాం. కూర్చో. చెప్పండి. ఒక్కసారి అటు తిరిగి చూడు. వాడిని చూసావా? చిచిపాడు అమ్మో. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది. తెల్లవారులేస్తే అదే ధ్యాస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్ వేస్తుంది. నీ మొహం మంట. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు ఇంకెక్కడికి. వాడు నువ్వు వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్. ఎవరో జంట వస్తున్నారు, రంగులు ఆశించేస్తాను. ఏయ్, ఏయ్! ఏయ్, నాసి పెళ్ళానికి నువ్వు రంగు పోతారా? బొక్కమిలుగా. మ్యాన్ విత్ కొలగంత స్పైహుల మీ సీన్ కని రాగర్ మోర్. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, మీరు నన్ను కాపాడాలి లాయర్ గారు. కాపాడాలా? ఆ. ఏ కేసు నుంచి? మర్డర్ కేసు నుంచా, మానభంగం కేసు నుంచా, యాక్సిడెంట్ కేసు నుంచా, ఐపీ కేసు నుంచా? కేసు నుంచి కాదండి బాబు, నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది. వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు. అన్నట్టు మీకు 4-5 భాషలు వచ్చు కదా? 4-5 ఏం కర్మ, ఆ. 4 పక్కన 5, 45 భాషలు వచ్చి ఆ. వింటారా? ఆ. అసలు ఏమనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి? కన్నಡ రాజకుమార్ ಅವರನ್ನು వేరಪ್ಪನ కిడ్నాప్ ಮಾಡಿದ ಮೇಲ ನಾನೇ ಹೋಗಿ ಬುದ್ಧಿಮತಿ ಹೇಳಿ ತಪ್ಪು ಮಾಡುವಾರದು. ಅಸಲು ನೀಕ ಮೆಸಾಲ ನಕ್ಕುರ ಒದ್ದುರ ಬೇಡ ಪಾವಲ ತಪ್ಪು అని బుద్ధి ಹೇಳಿದೆನು అంతే. పుట్టిదానే మరి జైలెళ్తా అమ్మ కేసు కోర్టుకు పోనప్పో, అమ్మావ జైల్లో వెచ్చప్పో, అందు బుల్లెట్ గా ఉంచుకోవాలా తీసేయాలా నేను కేకప్ప ఉంచేసుకోమని సొల్లేదా సొల్లదా? లేకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తీయెస్ట్ పీరియడ్ ఆఫ్ 25 years. You know the person behind the show. That's me, yeah. మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పచ్చగడ్డి मेरे को पार्टी दे तुम बोल के घर को लेकर पచ్చగడ్డి खिलाया. मैं खाया नहीं खाया తిన్నాను. బ్రహ్మాండంగా ఉంది. ఇక లాయర్ గారు, ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్. రండి బాబు, రండి. చేస్తాను.
நீங்க வாய் மூடுங்க. எனக்கு ஒண்ணும் தெரியாது. నీకు రంగు ఆరు పూసాడా లేదా நீங்க నాకు வாங்க. తెలవదు. నీకు వాక முடியாது புச்சம். எனக்கு முடியாது எனக்கு வேலை எனக்கு ஆகும். முடியாது புச்சம், எனக்கு புச்சம். முடியாது இங்க வாங்க நீங்க. చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు. ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్లు రిపేట్లు ఇవ్వకూడదు. ஐய் பாபாய் ஒருத்தலை படுத்து வெண்டாத்து வேட்டு கூட்டுமல் கணங்கி பட்டியா எல்லாருக்கும் வணக்கம் நீ வாய மூடுறா. உன்னோட நாடகம் எல்லாம் என்கிட்ட செல்லாது. உன் கதை என்னன்னு நான் இப்பவே சொல்றேன். என்கிட்ட வேணாம். சீர்கன்றி ரோகர் மூர் ஆண்டா அனகொண்டா You shut up, bloody anaconda, rockle banda. I will book you in murder case and I will finish you. रोशनी आती है चांद से सितारों से नहीं मोहब्बत होती है एक से हजारों से नहीं जिस देश में गंगा बहती है उस देश में पीने को पानी नहीं है, मगर इस देश में हम रहने का है. कभी कभी ऐसा होता है. అయ్య బాబు ఇదేంటి ఇది ఎలా చంపేస్తాడు అబ్బే అంత లేదమ్మా. లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోన్లో నిలబడ్డా నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? అయ్య బాబా నేను కదండి ఆ కేసు తిరగతోడనంటే నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. అయ్య బాబా నేను కదండి మా తమ్ముడండి నోర్మయ్య కను బొమ్మలు ఎగరాడని బట్టి చెప్పగలరా? ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా? 20,000 అవుతుంది. 2,000 స్టేషనరీ, మొత్తం 22,000. అయ్య బాబా ఎంత ఉంది నీ దగ్గర? 2,000 అండి అది ఇచ్చేయి. కేసు తగ్గొట్టేస్తాను. నువ్వు కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను. అలాగేనండి ఆ. గురుగారండి ఇప్పుడు తమ రేట్ వెళ్తున్నారండి ఇలా సౌత్కి వెళ్తున్నానే. ఏం లేదండి నాటకు వెళ్దామనండి ఆహా. ఇంకెప్పుడు మీరు నాకు టచ్ అవ్వకుండా ఉంటారండి టచ్ అవ్వకుండా ఎలా ఉంటావు? రేపు నువ్వు 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డు లో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా, కమిటీ ఉంటారు. తేడా ఏం రాదు కదా. రాదు. సరే నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది ఒక నిమిషం. ఎవరు సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా, చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికిస్తానా? నెవర్. సిగ్గులేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంత? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2,000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టాలా? ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే ఎందుకు బయట బోర్డులో రాసింది? ఇల్లు అద్దెకి ఇవ్వబడదు. అగ్రిమెంట్ లో రాసింది ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును.
నెలకి 3000. నేను నీకు ఇవ్వాల్సింది 2000 పోగా నువ్వే నాకు 1000 రూపాయలు సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000. అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తాను. ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. బేకులు గీకులు కొట్టావు అయిపోతావు. నా డెప్త్ ఏంటో అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో.